నమస్తే, నా పేరు రాధిక. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారులతో పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష. జగిత్యాల ధర్మపురిలో బంద్ సక్సెస్. మద్దతు తెలిపిన వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వాహకులు. సిపిఐ పెద్దపల్లి జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం. కేంద్రంపై పలు విమర్శలు చేసిన చాడా వెంకట్రెడ్డి. శివపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్. జ్వర బాధితుల రక్త నమూనాల సేకరణ. మైత్రి ఛానల్ కథనానికి స్పందన. ఇక వార్తల వివరాలు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచించారు. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మండలంలో పర్యటించిన ఆయన స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కలెక్టర్ కోయా శ్రీహర్ష విస్తృతంగా పర్యటించారు. పలు ప్రభుత్వ పాఠశాలలు, నూతన ఇసుక రీచ్, తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ముందుగా నీరుకుల్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం రెగ్యులర్గా శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గట్టేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సచిన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న గర్భిణులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యధికంగా సురక్షిత ప్రసవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో వైద్యాధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఎన్ఎం, ఆశా వర్కర్లను వినియోగించుకుని గర్భిణులు ఏఎన్సీ రిజిస్ట్రేషన్ 100% పూర్తి చేయాలన్నారు. ప్రతి గర్భిణి తప్పనిసరిగా 3 సార్లు ఏఎన్సీ చెకప్ చేసుకుని అవసరమైన టీకాలు వేయించుకునేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, మంతినిలోని ఎంసీహెచ్, గోదావరికంలోని జనరల్ ఆసుపత్రిలో అత్యధిక సురక్షిత ప్రసవాలు జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వాణిశ్రీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Before that, actually, many places now also feedback in observation many places of ఎవరు టైమింగ్ రావట్లేదు, లేకపోతే ఎవరు ప్రాపర్గా మీ సబ్సెంటర్స్ విజిట్ చేయట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే లాస్ట్ 1 month ఎన్ని సబ్సెంటర్స్ విజిట్ చేస్తారు, ఎంతసేపు ఉన్నారంటే హార్డ్లీ ఎవరు ఎక్కువ విజిట్ చేయట్లేదు. సబ్సెంటర్ విజిట్ చేసి ఏం చేస్తున్నారంటే వాట్సాప్ ఫోటో పెట్టి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పటి నుంచి మీరు మీ ఎక్స్పెక్టివ్ టైం మీరు డైరెక్ట్ ఉన్నారో లేదో నాకు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ జాబితా పకడ్బందీగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో గ్రామ పంచాయతీ ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పనపై సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, దీనికి అవసరమైన ముసాయిదా ఓటర్ జాబితా గ్రామాల వారీగా రూపొందించి ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. పార్లమెంటు ఎన్నికల ఓటర్ జాబితా ప్రకారం గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితా సవరణకు
చర్యలను తీసుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, రజాక్, డిపిఎంఈ పంచాయతీ, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, కార్యదర్శులు పాల్గొన్నారు. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ మన దగ్గర ఎక్కడ స్ట్రీట్ లైట్ లేకుండా ఉన్న డార్క్ స్పాట్స్ లేకుండా చూసుకోండి. ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను, ఏమైనా డార్క్ స్పాట్స్ ఉంటే ఐ థింక్ మీకు నిన్న కొంత ఫండ్ వచ్చినట్టు వేరే కొంత ఫండ్ వచ్చింది. సో యూటిలైజ్ దట్ ఫండ్. డార్క్ స్పాట్స్ ఎక్కడా లేకుండా లేదు. ఆల్రెడీ వర్షాకాలం లైట్ లేవు, పాములు లేవు, ఇవన్నీ కలిసి అంటే అన్నెసరీ హెడేక్ అయింది, లేకపోతే కుక్కలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి డార్క్ స్పాట్స్ లేకుండా చూసుకోండి. ఏమైనా మనకి మొన్న ఐ థింక్ జనరలీ డీఫోర్డేజ్లో కొన్ని కాంప్లీట్ చేసి దీపావళిలో మా లైట్ మొత్తం పోయినాయి, తర్వాత అది పోయినట్టు కొంత ప్లీజ్ సప్లై యువర్ మైండ్. ఒక 3-4 డేస్ మీరు ఎఫర్ట్ పెట్టారంటే సెట్ అయింది. ఒకసారి సెట్ చేస్తే మీకు. బంగ్లాదేశ్లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఆయా పట్టణాల్లోని విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. పట్టణంలోని హోటళ్లు, వ్యాపార సంస్థలు మూసివేశారు. విద్యా సంస్థలు, హోటళ్లు, షాపింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లు అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య కేంద్రాలలో హిందూ సంఘాలు కలియదిరుగుతూ బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ కూడళ్లలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో హిందూ ఐక్య సంఘాలు అందరూ కలిపి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ జరిగింది. ఈ బంద్ మరి అందరూ కూడా వ్యాపారస్తులు కావచ్చు, మరి స్కూల్ యాజమాన్యము, హోటల్ యాజమాన్యము, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా బంద్కు సహకరించి బంద్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి బంగ్లాదేశ్లో మరి ఏదైతే పోరాటం ప్రారంభమైందో రిజర్వేషన్ వ్యతిరేకంగానే, ఆ తర్వాత అది హింస ప్రవృత్తిని. జగిత్యాల జిల్లా ధర్మపురిలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపార సంస్థలు, హోటళ్లు, షాపుల నిర్వాహకులు బంద్కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక శివాజీ విగ్రహం నుండి నంది చౌక్, గాంధీ చౌక్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ దాడులపై దేశంలోని ప్రతిపక్ష నాయకులు మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. బంద్ ప్రకటించడం జరిగింది. దానికి గాను ధర్మపురిలో స్వచ్ఛంద సంస్థలు అన్ని విధాలుగా షాపుల వారు అందరూ సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే మన హిందువులకు పార్టీలకు అతీతంగా మనం హిందూ యూనిటీగా ఐక్యమత్యమై మనం పోరాడాలి. మన హిందువులకు మన భారతదేశం తప్పించి వేరే దేశం లేదు. వేరే వారికి అన్ని దేశాలు కానీ మన హిందువులకు భారతదేశం తప్పించి ఏది లేదు. కాబట్టి మన రాజకీయాలకు అతీతంగా మన హిందువులుగా ఐక్యంగా మన ఓటు బ్యాంకు పెంచుకొని మన ఐక్యతను చూపించుకొని మనకే రక్షణ ఇచ్చుకోవాలి. మన హిందూ అనటానికి ఎవడు ఏ రక్షణ లేదు. మన హిందుకే రక్షణ. కాబట్టి ఇది ఈరోజు బీజేపీ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించిందని విమర్శించారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు చేసుకుంటున్నారని, ప్రపంచ బ్యాంకు అంటేనే పేదవాళ్ల హక్కులను హరించేదని చెప్పారు. ఈ నెల 22, 23, 24 తేదీలలో వరంగల్లో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానంద, శంకర్, లక్ష్మణ్, సదానందం పాల్గొన్నారు. కానీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ అంటే భయం ఇస్తుంది తెలంగాణ ప్రజలకి. కానీ ఆయన దానికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం. తర్వాత ఈ హామీలు, ఇచ్చిన హామీలు, మరి పారదర్శక పరిపాలన, ప్రజాపాలన, ప్రజా దర్బార్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. సరే, కొత్తగా వచ్చినారు, 7 నెలలు అవుతుంది. ఇంకా ఇప్పటి నుంచి అయినా కూడా ఈ ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు ఇచ్చిన హామీలు
ఇళ్ల స్థలాలు, ఇల్లు, పక్కా ఇల్లు, తర్వాత రేషన్ కార్డులు, తర్వాత ఇచ్చినటువంటి మన పెన్షన్లు, హామీ ఇచ్చినారు కదా 4,000 పెన్షన్ అని, రైతు భరోసా, రుణమాఫీ 15 లోపల ఈ 2 లక్షలు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేసేటట్టు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నా బాధ ఏంటంటే, నేను ఎందుకు బాధపడుతున్నా అంటే, రోజు చూస్తే అసలు ఈ హార్టికల్చరు మన ఉద్యానవనంలో పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ పనిచేసే కూలీలకు కూడా బకాయి, మధ్యాహ్న భోజనం బకాయి, అంగన్వాడీలే బకాయి, తర్వాత అన్ని అవుట్సోర్సింగ్. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో పిహెచ్సి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జ్వర బాధితుల రక్త నమూనాలు సేకరించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. శివపల్లిలో విష జ్వరాలు ప్రబలాయని, ఏ ఇంట్లో చూసినా జ్వర బాధితులే అంటూ నిన్న మైత్రి ఛానల్లో వార్త ప్రసారం కాగా అధికారులు స్పందించారు. బాధితులకు చికిత్స అందించేందుకు తగిన చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని జై భీమ్ నగర్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. జ్వర బాధితుల రక్త నమూనాలు సేకరించి మందులను పంపిణీ చేశారు. అనంతరం మెడికల్ ఆఫీసర్, ఎంపీడీఓ ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిసి క్రిస్టియానా మాట్లాడుతూ, సాధారణంగా వర్షాకాలంలో పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో ఇలాంటి విష జ్వరాలు వస్తుంటాయని తెలిపారు. ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, వాన నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. శివపల్లి జై భీమ్ నగర్లో విష జ్వరాలు వస్తున్నాయని మైత్రి న్యూస్ ఛానల్కు మేము ఫోన్ చేయడంతో వాళ్ళు స్పందించి ఈ కథనాన్ని మా ప్రచారం చేయడంతోనే ఈరోజు శివపల్లి జై భీమ్ నగర్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక 100 నుంచి 150 మంది వరకు టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా కాలనీ తరపు నుంచి మైత్రి ఛానల్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వారి కథనానికి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి విష జ్వరాలను అరికట్టేందుకు ముందు పాత్ర పోషించినటువంటి మైత్రి ఛానల్కు ఎల్లవేళలా మేము సహకరిస్తాం. అదేవిధంగా మాకు కూడా మైత్రి ఛానల్ ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి దయచేసి అధికారులందరూ స్పందించి ఈరోజు మా జై భీమ్ నగర్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి ప్రతి డిపార్ట్మెంట్కు మనకి మలేరియా ఉన్న డెంగ్యూ ర్యాపిడ్ కిట్స్ ద్వారా మనము దాన్ని డయాగ్నోస్ చేస్తున్నాము. ఇంకా ఎవరికైనా జ్వరం తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మేము పిహెచ్సికి పంపిస్తున్నాం వాటిని. అక్కడ ఏంటంటే మనకి చికెన్ గున్యా, తర్వాత ప్లేట్లెట్ కౌంట్, ఈఎస్ఆర్, కొన్ని కొంచెం ఆధునికమైనటువంటి టెస్టులు మనకు అక్కడ ఉన్నాయి. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. విష జ్వరాలు అనేది పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తి తన యొక్క వ్యక్తిగత మరియు ఇంటి పరిసరాల పరిశుభ్రత కూడా ఉంచుకోవాలి. దీనిలో భాగంగా కొబ్బరి చిప్పలు కానీ, టైర్లు కానీ మనం ఎక్కువగా చూస్తుంటాం. వర్షాకాలం ఇంకా ఉంది కనుక దీంట్లో భాగంగానే ఎక్కడైతే తోక పురుగులు అనేది నీరు నిల్వ ఉంటే కనుక తోక పురుగులు అనేది రావడం జరుగుతుంది. సో అవి రాకుండా ఉండాలి అంటే నీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాటిని ఖాళీ చేయాలి. గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగాలి. ఒకవేళ నీళ్ళు ఏదైనా నిల్వ ఉండాలి అని అంటే వాటిపైన లిడ్స్ అనేది, అంటే ఒక కవర్ ఏదైనా చేయాలి. శివపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రతి ఇంట్లో జ్వరాలతోటి బాధితులు ఉన్నారని తెలిసిన వెంటనే క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కాలనీని పరిశీలించినట్టయితే చుట్టుపక్కల పొలాలు ఉండి మరియు ఇక్కడ చెట్లు అవి ఉండడం వల్ల దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్టుగా తెలుస్తున్నది. ఈ వ్యక్తిగతంగా గ్రామ పంచాయతీ ద్వారా కూడా ఇళ్లలో కూడా సరైన పారిశుద్ధ్యాన్ని పాటించి దోమలను నివారించుకొని సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం మేరకు ప్రభుత్వ వైద్యుల్ని సంప్రదించి ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే తొందరగా రికవరీ అవకాశం ఉంది. బీసీ కులగణన చేపట్టి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్ లో వివిధ పార్టీల నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి బీసీ సదస్సు పోస్టర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఈ నెల 20న బీసీ సదస్సు నిర్వహించనున్నామని, పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, కౌశిక హరి, గంటా రాములు, దాసరి ఉష, పర్వతాలు, ఉప్పు రాజ్ కుమార్, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. పొద్దున 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలు, బీసీ కుల సంఘాల నాయకులను ఇక్కడ కుల సంఘాలుగా ఏర్పడి పిలుచుకోవడం జరుగుతూ ఉంది. 20వ తారీఖు నాడు జరిగే సభను విజయవంతం చేయడానికి కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులు అందరం ఇక్కడ ఒక దగ్గర కలుసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఒక కొత్తదనాన్ని చూపించాలని, ఇక్కడ ఎవరిని పిలవకుండా ఎవరికి వారుగా మాట్లాడుకొని
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి పేరు నామకరణం కూడా. దీనికి బీసీలు అందరూ కూడా పెద్దరికం తీసుకోవాలి. మరి దీనికి ఒక్క వ్యక్తి అన్నట్టుగా ఎవరూ లేరు. కాబట్టి దీనికి ఇన్విటేషన్ వచ్చిందా, ఇన్విటేషన్ రాలేదా అని ఎవరూ కూడా చూడకుండా ఈ బీసీ ఐక్య వేదికలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొనాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి పోరాటం ఇంకెన్ని రోజులు అని చెప్పేసి అనుకుంటారేమో. 1994 నుంచి నేను పుట్టక ముందు నుంచే ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం చేసింది. 20 సంవత్సరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందా కాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో సబ్ స్టేషన్ ఏర్పాటుకు తహసీల్దార్ సుజాత రుద్రవరం సుంకెపల్లి గ్రామాల్లో స్థల పరిశీలన చేశారు. స్థానికులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా నివాసాల సమీపంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయొద్దని సుంకెపల్లి గ్రామస్తులు తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాజన్న జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో సబ్ స్టేషన్ మంజూరు చేసింది. సబ్ స్టేషన్ కు కేటాయించిన స్థలాన్ని రూరల్ మండల్ తహసీల్దార్ సుజాత పరిశీలించారు. ఈ నేపథ్యంలో రుద్రవరం సంకపల్లి గ్రామస్తులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ అర్బన్ మండలానికి ఒకే సబ్ స్టేషన్ ఉండడంతో కరెంటు సమస్యలు తలెత్తేవి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా సబ్ స్టేషన్ మంజూరు చేయించారు. అయితే సంకెపల్లి గ్రామస్తులు నివాసాల సమీపంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయవద్దని తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. సంకెపల్లి రజక సంఘం కులస్తుల కోసం ఊరి చివర మడెలమ్మ దేవాలయం, దోబిగట్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని గతంలో అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని గుర్తు చేశారు. ఇప్పుడు అదే స్థలంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయవద్దని అధికారులను వేడుకున్నారు. పెట్టిన కంచి కంపౌండ్ వాళ్ళు చేసిన కాడ నుంచి మేము దండాడుతున్నాం. మాకు జాగా లేదు, మాకు మా భూమి మాకే కావాలి. మా శివారు మీరు ఇంకా కొంతమంది వచ్చిర్రు, మా శివారనే ఉన్నారు. మా శివారకు వచ్చి మాదే కావాలని మీరు ఇంత ఆక్రమించుకుంటే మా దగ్గర రాజకీయ నాయకులు లేరు. మా దగ్గర రాజకీయ నాయకులు లేక మీదంతా రాజకీయ నాయకులు చేసి మమ్మల్ని అడిగి పట్టిస్తుర్రు. ఈ జాగాను మాత్రం మేము వదిలించేది లేదు. మా సంకిపల్లి గ్రామానికి చెందిన సాకల్ కులస్తులు గతంలో మేము ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. ఇక్కడ చేయడానికి వీల్లేదు. ఇది మాకు శివార్లో ఉన్న భూమి అతి తక్కువగా ఉన్నది. మా సంకిపల్లి గ్రామానికి ఉన్న భూమే చాలా తక్కువ. పక్కబండి రుద్రారం గ్రామంలో గుళ్ళైనాయి, బళ్ళైనాయి, అన్ని కులాల సంఘాలకు భవనాలు అయినాయి. మా గ్రామానికి ఏ గుడి లేదు, బడి లేదు, ఎలాంటి జాగా సుధా మాకు ఇవ్వడానికి లేదు. ఇంతవరకు వస్తూనే ఉన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. సర్వే వచ్చిండు, 3 సార్లు సర్వే చేసిర్రు. ఇది మీకే చెందు దాన్ని కలెక్టర్కు వినత పత్రం ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏదో రెవెన్యూ మన కరెంట్ ఆఫీస్ కడతాము, అది కడతామని ఇక్కడికి వచ్చి భూమి కాడికి వచ్చి వాళ్ళు తాపకొచ్చి ఇక్కడ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు ఈ రోజున కూడా వాళ్ళు ఆఫీసర్ ఎంఆర్ఓ గారు వచ్చి ఇది కరెక్ట్ కాదంటే వీళ్ళు మరవాడి మా మీద దౌర్జన్యం చేయగలుగుతారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మా దోబిగాడుకు ఇక్కడ మాకు జాగా కేటాయించాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదని ఎమ్మెల్యే విజయరమణారావు మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 148 మంది లబ్ధిదారులకు 37,48,000 విలువగల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం 17 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15న ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయబోతోందని తెలిపారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే జరుగుతోందని, రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి తహసీల్దార్ శంకర్, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్ పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి మన గత ప్రభుత్వం లెక్క 5 సార్లు 3 సార్లు 2 సార్లు కాకుండా రైతు వడ్డీతో సహా 2018 డిసెంబర్ నుండి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు రైతులకు ఎంత రుణంతో పాటు ఎంత వడ్డీ
ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా భక్తులకు ఇబ్బంది కలిగేలా అధికారులు ఏ నిర్ణయాలు తీసుకున్నా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ హెచ్చరించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించే ఒడిబియ్యం నిలుపుదల చేయటాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆలయ అధికారులతో మాట్లాడారు. దీంతో ఆలయ అధికారులు ఒడిబియ్యం స్థలాన్ని తిరిగి పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, పిన్నింటి హనుమాన్లు, సగ్గు రాహుల్, నర్సయ్య, రమేష్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఆయుష్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ శశిప్రభ వృద్ధులకు కీళ్ల నొప్పులు, మధుమేహం, బీపీ, నరాలకు సంబంధించిన టెస్టులు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోమియోపతి మండల వైద్యాధికారి శశిప్రభ మాట్లాడుతూ ఈ శిబిరానికి రాని వారు మండల కేంద్రంలోని హోమియోపతి ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ తిరుపతి, ఫార్మసిస్ట్ రాజేష్, ప్రవీణ్, ఎంఎల్హెచ్పి రజిత, రమ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. లివర్ సంబంధిత వ్యాధులు, కిడ్నీ వ్యాధులు అట్లాంటి డిసీజ్కి హోమియోపతి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళు అవసరం ఉంటే కూడా మా ముస్తాబాద్కి వస్తే కూడా అక్కడ కూడా ఉచితంగా మెడిసిన్స్ ఇస్తాం. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆయుష్ డిపార్ట్మెంట్లో ప్రతి మనకు జిరియాట్రిక్ క్యాంప్ అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసి ప్రతి డిస్పెన్సరీలో పెట్టమని చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు మనకు జిహెచ్కి ముస్తాబాద్లో నామాపూర్లో కండక్ట్ చేస్తున్నాము. దీనిలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి జాగరణ్ ఆధ్వర్యంలో పత్తి, వరి సాగులో మెలకువలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వరి, పత్తి పంట సాగు విధానం, పోషక కలుపు పద్ధతి తదితర అంశాలు వివరించారు. పంటకు యూరియా ఏ మోతాదులో ఎప్పుడు ఎలా వేయాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు మన కృషి కేంద్రంలో చదువుకుంటూ కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి కొంతమంది రైతు సోదరులు, అదేవిధంగా డీలర్లు, వ్యవసాయ విద్యార్థులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమంలో కూడా కృషి కేంద్ర శాస్త్రవేత్తలు కొన్ని సలహాలు, సూచనలు, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనకు వరి మరియు పత్తి పంట బాగా ఉంది కాబట్టి వరి, పత్తి పంటలో ఉన్నటువంటి ప్రస్తుత సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అధిగమించవచ్చిన అంశంపైన వారు చెప్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా కృషి జాగరణ వారికి అనుబంధంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జీవన జ్యోతి పట్టణ సమాఖ్య సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అధ్యక్షురాలు రాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ మహమ్మద్ అయాజ్, మెప్మా డిఎంసి శ్రీవాణి, ఇన్ఛార్జి టీఎంసీ మానస, మల్లీశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని 748 సంఘాల సభ్యులు యాక్టివ్గా తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. ఆర్పీలు తమ సభ్యులతో సమన్వయం అవుతూ డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ప్రబలకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గాజుల భాస్కర్, సిఎల్ఆర్పీలు, ఆర్సీలు, పలువురు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. మన ఈరోజు మహాసభ పెట్టుకొని వీళ్ళందరూ ముందర మనం మాటలు పడుతున్నాం. నేనైతే ఇబ్బంది అనిపిస్తాను. కమిషనర్ అంటారు, మీ మేడం అంటారు, మరి ఇందులో మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. మన సంవత్సరం ఆడిట్ అయిన తర్వాత మీటింగ్ పెట్టుకున్నాం, లాభాలు ఏంటి, నష్టాలు. మరి ఇది లేదు, అది లేదు, ఇక్కడ లేచి మాట్లాడుతున్నారు, మీరు ఈజీగా చెప్తున్నారు. అదేదో ముందు ఈ పేపర్ల కడముకే చూసుకోవాలి కదా. అట్లా కాదు మేడం, మీరు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ వాళ్ళే పంపిన రిపోర్టే కదా.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సీనియర్ సిటిజన్ శాఖ సభ్యులు అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడారు. గంభీరావుపేట మండల పరిధిలోని గ్రామాన సీనియర్ సిటిజన్ శాఖలు ఏర్పాటైతే తల్లిదండ్రుల వేధింపులు తగ్గే అవకాశం ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం 2007లోనే బలమైన చట్టం రూపొందించబడిన అవగాహన లేమితో తల్లిదండ్రులు ఆవేదనకు గురికావలసి వస్తోందన్నారు. భవిష్యత్తులో తల్లిదండ్రులకు సీనియర్ సిటిజన్ సంఘ బాధ్యులు అండగా నిలవారన్నారు. ఈ కార్యక్రమంలో రాజ నర్సయ్య, చిట్టెంపల్లి రాజయ్య, మందుల సిద్దిరాములు, మహంకాళి నర్సయ్య, హనుమాన్లు పాల్గొన్నారు. కొడుకులు లేని వారు బిడ్డలైనా కానీ బాధించినట్టయితే, వేధించినటువంటి అటువంటి యొక్క సమస్యలను మా సన్నిధికి తప్పనిసరిగా చేరవేయాలి. వాళ్లకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. చట్ట ప్రకారమే 2007లో ఏర్పడినటువంటి భారత రాజ్యాంగ చట్ట ప్రకారం కేసును మామూలుగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళను పరిష్కారం చేసే మార్గంలో పెడతాం. అలా వినని పక్షంలో ట్రిబ్యునల్కు వెళ్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన బత్తుల రాములకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన 60,000 రూపాయల చెక్కును తన ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కొంగరి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్, మర్రి శ్రీనివాసరెడ్డి, షేక్ సాహెబ్, బాలపోచయ్య పాల్గొన్నారు. ప్రతిపక్షం ఏమంటుందంటే చెక్కులు వస్తలేరు, పైసలు వస్తలేవు, అదే మేము ఇచ్చినాం చేసినామంటే, సరే అప్పుడు మీ చెక్కులే ఇప్పటిదాకా ఆగినాయి, మీరు వచ్చే చెక్కులే ఇప్పటిదాకా ఆగినాయి. ఎందుకంటే 8 నెలల తర్వాత అదే మా ముఖ్యమంత్రి. కరీంనగర్ జిల్లా జంబికుంట తహసీల్దార్ కార్యాలయాన్ని హుజరాబాద్ ఆర్డీఓ రమేష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ బాబు, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. తాగి వాహనాలు నడిపితే జైలుకెళ్లడం ఖాయమని వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ వాహనదారులను హెచ్చరించారు. వేములవాడలోని పలు ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ తాగి వాహనాలు నడపడం, మైనర్లు డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. 90% రోడ్డు ప్రమాదాలు తాగి డ్రైవ్ చేసిన కారణంగానే జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పదే ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెహికల్ చెకింగ్లో భాగంగా వేములవాడ సెకండ్ బైపాస్లో ఈ డ్రంక్ విషయంలో చాలా న్యూసెన్స్ జరుగుతుంది, ప్లస్ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వెహికల్ చెకింగ్ తరువుగా చేస్తున్నాము. డీడీ చేసిన వాళ్ళు అంటే డ్రంక్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు రెగ్యులర్గా మైనర్స్ కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. వారిని క్యాచ్ చేసి అంటే ఎప్పుడైతే వెహికల్ చెకింగ్ దొరుకుతారో వాళ్ళకి మొదటగా కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేయకుండా వాళ్ళకు సరైన సూచనలు ఇస్తున్నాము. సెకండ్ టైం ఇట్లా వాళ్ళు దొరికితే వాళ్ళకు మాయ మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా జంబికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ ధోరణినే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాటిస్తోందన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంతో పోరాడేందుకు సిపిఐ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 20న హుజరాబాద్లో జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజల పక్షాన పోరాడేందుకు భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సృజన్ కుమార్, అశోక్, నగర కార్యదర్శి సురేందర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య, జిల్లా కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, పాఠశాల డైరెక్టర్ కృష్ణప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవేర్నెస్ అంటే మనం ఫుడ్స్కి ఏమైతే బాడీ జనరల్గా కారణం చేస్తారు లేదా పోస్తారు, దానివల్ల ఉపయోగం ఏముండదు. జనరల్గా మన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి. నాన్న, అమ్మ, చెల్లె, అత్త ఎవరైనా మన తోడుకుంటులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, వాళ్ళకి చెప్పడం. మీరందరూ కూడా చెప్పండి. ఆర్గన్ డొనేషన్ వల్ల చనిపోయినా కూడా కొంతమంది
మన అవయవాలతో బతికించవచ్చు. మన కళ్ళు చూస్తే ఇందాక అనుకున్నట్టుగా మన బ్రెయిన్ పనిచేస్తుంది, ఊపిరితిత్తులు అవి గాలి తీసుకుంటూనే ఉంటాయి, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, మూత్రపిండాలు డయాలసిస్ చేస్తూనే ఉంటాయి, బ్లడ్లు. ఈ విధంగా అనేక రకాలుగా అవయవాలు అనేవి మనం డొనేట్ చేయడం వల్ల ఇతరులకు అవి చాలా ఉపయోగపడతాయనే విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలని, మీరు కూడా అందరికీ మీ కుటుంబాల్లో ఉన్న వారికి, తోడుదారులకి, మీ బంధువులకి అందరికీ ఇలాంటి అవయవ దానం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దానివల్ల సమాజానికి, ఈ దేశానికి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు మెడికల్ ఆఫీసర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జ్వరబాధితులు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ దేవలక్ష్మి, MLHP లక్ష్మీ ప్రసన్న, ANM రాజేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ గంగాధర్ పాల్గొన్నారు. వితిన్ అవర్స్ చనిపోతారు. అర్థమైందా? అంటే లంగ్స్ ఫెయిల్ అయితే ఇంపార్టెంట్ పార్ట్ మనకు, అంటే మనకు కొన్ని బాడీలో కొన్ని వైటల్ పార్ట్స్ అంటే ముఖ్యమైన భాగాలు ఉంటాయి, ముఖ్యమైన అవయవాలు. చెప్పండి ఎవరైనా, శరీరంలో ముఖ్యమైన భాగాలు, అవయవాలు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రైతు వేదికలో పాడి పశువుల లబ్ధిదారులతో టీసెర్ఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ కాజా మోయినుద్దీన్, వెటర్నరీ డాక్టర్లు సాంబశివరావు, వెటర్నరీ డాక్టర్ రామకృష్ణ పాడి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ పాల దిగుబడి పెరగడానికి ఖచ్చితంగా వేరే రాష్ట్రం నుండి పశువులను కొనుగోలు చేయాలని సూచించారు. మేలుజాతి గల పశువును ఎంపిక చేసుకోవాలన్నారు. పశువు ఈనిన తర్వాత అరగంటలోపు దూడకి పాలు పట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనను అందరూ బాధ్యతగా తీసుకోవాలని వీర్నపల్లి ఎస్ఐ ఎల్లాగౌడ్ కోరారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వినియోగంతో యువత విలువైన జీవితాలను నష్టపోతున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులు, అధ్యాపకులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పోలీసులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విశ్వనాథంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఆ స్కూలు, ఈ మోడల్ స్కూల్స్ ఇక్కడ వీర్నపల్లిలో బాగా చేయాలని అప్పుడున్న లీడర్స్ చేసినప్పుడు మేము అనుకుంటుంటాం. అప్పుడు ఇక్కడ నుండి వీర్నపల్లి నుంచి ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ వీర్నపల్లి చదవాలన్నా, ఎక్కడి నుండి అట్లా చదవాలనుకుంటున్నాం. ఇప్పుడు చదువుతులేదా? సరే, మనకు రేపు నాలెడ్జ్ కావాలి, మంచి టీచర్లు కావాలి, మంచి చెప్పాలి, అవేర్నెస్ కల్పించాలని చదువుతున్నాం. కష్టమైన ఇష్టంతో చదివాలి. ఏదైనా కష్టమైన ఇష్టంతో చేస్తే అది 100% సక్సెస్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.